బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం, వరుణుడి అంతరాయం రెండూ కలిసి కొనసాగుతున్నాయి. రెండో రోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పరుగుల వరద పారిస్తే మూడో రోజు తొలి సెషన్లోనే వారి ఇన్నింగ్స్ కు భారత్ తెరదించింది. కానీ అప్పటికే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 6 వికెట్లు తీసినా మిగిలిన బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఫలితంగా ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా సత్తా చాటారు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా 6 వికెట్లు తీసుకోగా సిరాజ్ 2, ఆకాశ్దీప్, నితీష్ రెడ్డి 1 వికెట్ పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. 22 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టారు. 4తో బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్ తర్వాతి బంతికి అవుట్ అవగా గిల్ కూడా కాసేపటికే వెనుదిరిగాడు. ఆదుకుంటాడని భావించిన కోహ్లీ మరోసారి తన వీక్నెస్ ను కొనసాగిస్తూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో 2 సార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమవగానే కమిన్స్ బౌలింగ్ లో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఓవైపు వరుణుడు, మరోవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్లతో అలరించాడు. అయితే పదే అంతరాయం కలిగించడంతో సోమవారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. అంచనాలు పెట్టుకున్న గిల్, కోహ్లీ, పంత్ నిరాశపరచడం భారత్ కు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పాలి. ఇక రాహుల్ తో పాటు క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ, ఇతర బ్యాటర్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలపైనే భారత్ ఆధారపడి ఉంది. ఫాలో ఆన్ గండం తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 246 పరుగులు చేయాలి. 4వ రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తేనే ఈ మ్యాచ్లో భారత్ ఓటమి తప్పించుకుంటుంది. అదే సమయంలో వర్షం కూడా ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.